గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. అనఘా దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ముందుగా పంచాంగం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తిథి నవమి ఉదయం 6 గంటల వరకు, తదుపరి దశమి. ఈరోజు తిథి ద్వయం. 9వ తారీఖు జూలై నెల 2026. అశ్విని నక్షత్రం ఉదయం 11:30 వరకు. వారం గురువారం. వార దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. రాహుకాలము 1:30 నుండి 3 గంటల వరకు. యమగండము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇది ఇవాల్టి పంచాంగం. దీపారాధన. ఈరోజు నవమి దశమి 2 తిథులు కదా. ఎర్రటి ఒత్తి వేయండి. ఎరుపు ఒత్తి వేసి వెన్నె, కొబ్బరి నూనె కలపండి. ఒక గ్లాసులో కొంచెం వెన్నె వేసుకోండి, కొబ్బరి నూనె వేసుకోండి, కలపండి. ఆ కలిపినటువంటి పదార్థముతో దీపారాధన చేయాలి. ఎర్రటి ఒత్తి వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని కట్ చేసుకొని అది ఒత్తిలాగా చేసి దీపారాధన చేయండి. సూర్యాస్తమయంలోపు మీ పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించడం విశేష ధనయోగం. 2 తిథులు వచ్చినప్పుడు ఈ దీపం, అందులో గురువారం రోజు కాబట్టి ఈ దీపారాధన ఆచరించడం ద్వారా ధన ప్రాప్తి. ఇంట్లో భార్య కానీ యజమాని కానీ ఎవరో ఒకరు ఈ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ మార్చండి. సొంత ఇంటి వాళ్లకు పరిహారాలు చెప్తా, నాకు గుర్తుంది. ఈరోజు మాత్రం అందరూ చేయండి. గుమ్మడికాయ మార్చాలి. నిన్ననే మార్చామండి, వారం క్రితమే మార్చాం, అవన్నీ నాకు సంబంధం లేదు. ఇవాళ అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, 2 నక్షత్రాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు అశ్విని ఉంది, తర్వాత భరణి ఉంది. భరణి నక్షత్రంలో మార్చాలి. ఎందుకంటే యమ నక్షత్రం, అది యమధర్మరాజు యొక్క నక్షత్రం. ఈరోజు గుమ్మడికాయ మారుస్తే ఇంట్లో ఎవరికి వాహన గండాలు జరగవు, ఇంట్లో ఎవరికి ప్రమాదాలు జరగవు. ఉట్టి ఏదైతే ఉందో అది కూడా తీసేయాలి, అది కూడా పడేయాలి. ఉట్టి గుమ్మడికాయ 2 మార్చండి, ఇంటికి కట్టండి. అది రెంట్ హౌస్ అయినా లేదా సొంత ఇల్లు అయినా. ఈ గుమ్మడికాయ ఎక్కడ కట్టాలి? ఇంటి బయట. మీ ఇంటి వసతిని బట్టి కట్టుకోవాలి. ఇంటి ద్వారానికి పైన కట్టొచ్చా, రోజు దాని కింది నుంచి నడవచ్చా, మీ వసతి. అది ప్రత్యేకంగా ఇక్కడ కట్టాలి అని కాదు. ఇంట్లో ఎవరు కట్టుకోరు, ఇంటి బయట కట్టాలి. ఇంటి బయట ఎక్కడైనా సరే మీ వసతిని బట్టి కట్టండి. ఈరోజు అది మార్చండి. ఇంటి యజమానికి, పిల్లలకు, మీకు అందరికీ మంచి జరుగుతుంది. ఏ ఆటంకం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రం. ఓం శ్రీం సోమరాజాయ నమః. ఓం శ్రీం సోమరాజాయ నమః. ఓం శ్రీం సోమరాజాయ నమః. ఈ మహామంత్రము 8 సార్లు రాసి 108 మార్లు జపించాలి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ వ్యాపారం చేసే వాళ్ళకు కలిసి వస్తుంది. అందులో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇక ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో రాశి ఫలితాలు, అలాగే ప్రత్యేకంగా వాస్తుకి సంబంధించిన డౌట్స్, అంటే వాస్తు దోషాలు పోవడానికి, అలాగే ప్రతిరోజు ఇంట్లో ఏ దీపం పెట్టాలి, అలాగే ఏ మంత్రం చదివితే ముహూర్తాన్ని బట్టి ధనవంతులు అవుతారు, ఇలా అన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్తగా విని అందరూ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. దత్తార్పణమస్తు.